ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య కోటాను తగ్గించి ఎన్ఆర్ఐ కోటాను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది సర్కార్. కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లకు దాదాపు ఒకే ఫీజు ఉండడంతో తీవ్ర పోటీ ఏర్పడుతోంది. డిమాండ్ పెరుగుతుండడంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. 15% ఉన్న ఎన్ఆర్ఐ కోటాను ఏఐసిటిఈ గత ఏడాది 5% తగ్గించింది. దీనిని హైకోర్టు 5% నుంచి మళ్లీ 15% వరకు పెంచాలని ఆదేశించింది. కోర్టు సూచన ప్రకారం ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు పంపింది సర్కార్. కోటాను పెంచడానికి ఉత్సాహం చూపుతున్న అఖిల భారత సాంకేతిక విద్యామండలి కీలకమైన మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఎన్ఆర్ఐ సీట్లను భర్తీ చేయాలంటే మొదట కాలేజ్ యాజమాన్యాలు ఢిల్లీ నుంచి అనుమతి పొందాలి. ఈ సీట్లను ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే కేటాయించాలి. ఎన్ఆర్ఐ క్యాండిడేట్లు లేకపోతే టాలెంట్ ఆధారంగా ఆ సీట్లను భర్తీ చేయాలి. ఏఐసిటిఈ నిర్దేశించిన ఫీజులను మాత్రమే వీరి దగ్గర నుంచి కాలేజీలు వసూలు చేయాలి. ఈ ఫీజులు మేనేజ్మెంట్ సీట్ల కంటే ఎక్కువగానే ఉంటాయి. ఎన్ఆర్ఐ కోటా పెరిగితే భారీ లాభాలొస్తాయని ఆశపడుతున్నాయి యాజమాన్యాలు. లాస్ట్ ఇయర్ ప్రతిభకు న్యాయం జరగలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఎంసెట్ విద్యార్థులకు న్యాయం చేస్తామన్న అధికారులు మాట మర్చిపోయారు. ఇప్పటికే యాజమాన్యాలు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాబట్టి రూల్స్, రెగ్యులేషన్స్ ను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ఇంజనీరింగ్లో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని, నిబంధనల్ని సవరించాలని సూచిస్తున్నారు విద్యావేత్తలు.